అత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి అత్తయ్య. ఎక్కడున్నావు? ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రీతి వాళ్ళమ్మ కుంకుమ పువ్వు తీసుకొచ్చింది. అక్కేమో దాన్ని పాలలో కలిపి ప్రీతికి ఇవ్వమని పంపించింది. మన ఇంట్లో తిరుగుతున్న గుంటనక్క ఆ అనన్య అందులో విషం కలిపిందంట. అక్క కాల్ చేస్తుంటే కంటిన్యూస్ గా బిజీ వస్తోంది. నేను ప్రీతి వాళ్ళ మదర్ని డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్నాను. మనలో ఎవరో ఒకరం తొందరగా ఇంటికి చేరుకోవాలి. రోహిత్ బాబు గారు కానీ ప్రీతి అక్క గానీ చేయలేకపోయారా? నేనందరికీ ఫోన్ చేశాను, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్లు ఎక్కడ పెట్టారో ఏంటో. ప్రీతికేం కాకూడదు, బేబీకి కూడా ఏమీ కాకూడదు శరణ్య. అయితే నేను వెంటనే ఇంటికి బయలుదేరుతున్నాను. నేను కూడా బయలుదేరుతున్నాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ ట్రై చేస్తూనే ఉందాం. ఎవరు లిఫ్ట్ చేసినా విషయం చెప్దాం. సరే అత్తయ్య, మీ ప్రయత్నంలో మీరుండండి, నా ప్రయత్నంలో నేనుంటాను. సరేనమ్మా. డ్రైవర్, కార్ పోని తొందరగా. అలాగే మేడం. డ్రైవర్, కారు వెనక్కి పోనివ్వండి. ఓకే మేడం. ప్రీతి, ఏంటండి? పాలు తీసుకో. మీరు తీసుకొచ్చారేంటి? ఏ తీసుకురాకూడదా? అప్పుడు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నేను తీసుకొచ్చాను. అప్పుడు అంటే మొదటి రాత్రి నాడు అనే కదా అర్థం. పోయి అడుగు. వద్దులే. మీరు తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. క్రెడిట్ అంతా నాకే ఇచ్చేకు. అమ్మ బిజీగా ఉండి నాతో పంపించింది. అవునా? కబుర్లాపి తొందరగా దంత తాగించరా బాబు. కడుపులో పెట్టపోవడం కాదు, ఏకంగా అదే పోతుంది. నువ్వు అనుకున్నట్టు జరగదమ్మే. చివర్లో ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటుంది. పాలేంటండి ఇలా ఉన్నాయి? ఇందులో విషం కలిపాను. అమ్మి ఫ్లోలో నిజం చెప్పేసి ఉండాడు. నువ్వు బరవకు. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతోంది? చూసుకోవాలి కదా. రోహిత్కి చేస్తాను. ఏమైంది వీళ్ళందరికీ? ఎవరు ఫోన్ ఎత్తట్లేదు? మీ అమ్మ తీసుకొచ్చిన కుంకుమ పువ్వుని మా అమ్మ పాలలో కలిపి పంపించింది. అందుకే ఇలా ఉన్నాయి. ఈ క్లారిటీ చాలా. చాలు. ఇప్పుడైనా తాగుతావా? తాగి తాగి మీరు కొంచెం తాగండి. అబ్బా, బేబీ నీ కడుపులో పెరుగుతుంది, నా కడుపులో కాదు. అందుకే పాలు మొత్తం నువ్వే తాగాలి. ఇంకేం మాట్లాడకుండా తాగు. తొందరగా తాగవే బాబు, ఇక్కడ నరాలు తెగిపోతున్నాయి. నాకైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేలా ఉందమ్మీ. ఏమైంది ప్రీతి? అదో రకమైన స్మెల్ వస్తుందండి. ఏది లైవ్?
ఫాస్ట్ గా వెళ్ళండి. అలాగే మేడం. అమ్మీ రోహిత్ కి దొరికిపోయామనుకుంటానమ్మీ. రోహిత్ కి అనుమానం వచ్చుండదంటే తీగ లాగుతాడు, డొంకంతా కదులుతుంది. అయ్యో నువ్వు వాపస్ ఇక్కడ మాట్లాడుకోమ్మా. ఏమీ లేదు, బాగానే ఉన్నాయి. అది కుంకుమ పువ్వు స్మెల్లే, నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు. తాగుతోంది. ఆ, అమ్మా ఇంకెవ్వరు ఆపలేరు, ఖచ్చితంగా తాగుతుంది. అనుమానమే లేదు. మరీ చల్లగా అయితే తాగుబుద్ధి కాదు, తొందరగా తాగు. సీరియల్ మాదిరి టెన్షన్ పెట్టి చంపుతూ ఉంటారమ్మీ. నా బేబీ వెయిటింగ్లో ఉన్నాడు, తొందరగా తాగు. సడన్ గా సీన్ లోకి వీళ్ళు ఎంటర్ అయి ఉండారిందమ్మీ. అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏమైంది ఆనంద? ఎందుకు ప్రీతిని పాలు తాకుండా ఆపావు? నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్తుంటే ఈ పాటికి నువ్వు చేసుండేదాని వక్క. ఏమైంది పిన్ని? ఏమైంది అత్తయ్య? ఇందులో ఏం కలిసిందో తెలుసా? అత్తయ్య కలిపిన కుంకుమ పువ్వు కాదు, మరి అనన్య కలిపిన విషం ఉంది. అమ్మీ ఎట్ట లేకైపోయి ఉండదే. నువ్వు పొరపాటు పడుతున్నా. నేనే స్వయంగా కుంకుమ పువ్వు వేసి రోహిత్తో పాలు పంపించాను ఆనంద. ఆ అనన్యకి అంత అవకాశం లేదు, అంతా నా కళ్ళ ముందే జరిగింది. రెప్పపాటులో కూడా ఏదైనా చేయగలిగే సమర్థురాలది. నేను చెప్పేది నిజమక్క. వెళ్ళి దాన్ని తీసుకురండి, ఆ నిజం బయటపడుతుంది. అమ్మీ పదమ్మీ పద. పదండి అత్తయ్య.